తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శంఖనాదం అనే నవల వింటున్నారండి. రచన శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా త్వరగా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరూ జీతాలు తీసుకొని వెళ్ళిపోయాక విడిగా ఓచర్ ఒకటి తీసుకొని విద్యాధర్ దగ్గరకు వచ్చాడు రావు. దాని మీద పి గురుమూర్తి రిటైర్డ్ అని వ్రాసి ఉంది. అది చదివి సంతకం చేస్తూ, మన కంపెనీలో పనిచేసి రిటైర్ అయింది ఇతనేనేమిటి, ఇతనికి నెల నెలా డబ్బు పంపిస్తున్నారా అని అడిగాడు యథాలాపంగా అడిగినట్టు. ప్రతి నెలా ఇస్తున్నాం అంటూ వెళ్ళిపోయాడు రావు. దాంతో కథ చాలా వరకు అర్థమైపోయింది విద్యాధర్కి. ఓచర్లు రాసి యజమాని చేత సంతకం చేయించి డబ్బు వాళ్ళకివ్వడు. ఆ డబ్బు అతని జేబులోకి పోతుంది. ప్రతి నెల ఇంద్రనాథ్ని గురుమూర్తిని ఇద్దరినీ మోసం చేస్తున్నాడు రావు. అమ్మ రావు, నువ్వు సామాన్యుడివి కావు, జగజ్జంత్రివి, తలకాయలు మార్చే రకం, అన్నింటినీ హరాయించుకునే సర్వభక్షారకుడివి. నీ ముందు శకునిలాంటి వాళ్ళంతా బలాదూర్ అనుకున్నాడు విద్యాధర్. శ్రీవిద్య ఫైల్ తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. శ్రీవిద్య, మీ నాన్నగారికి డబ్బు ఇస్తున్నట్టు ఓచర్ రాసి నా చేత సంతకం చేయించుకు వెళ్ళాడు ఇప్పుడే. అది మీ నాన్నగారి దగ్గరకు వస్తుందో రాదో చూసి చెప్పు. రాకపోతే ప్రతి నెల ఇలాగే జరుగుతోందని గ్రహించు అన్నాడు ఫైల్ చూస్తూ ఆమెకి మాత్రమే అర్థమయ్యేలాగా. శ్రీవిద్య అలాగే నన్నట్టు తల పంకించి తన సీట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ మేడలోకి అడుగుపెట్టాక తన జీవితం పూర్తిగా అస్వతంత్రమైంది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే లేదు. బీచ్ ముఖం చూసి ఎన్నాళ్ళైందో. ఒక పాట పాడుకోవడానికి వీల్లేదు. గట్టిగా మాట్లాడాలంటే మనసిచ్చి మాట్లాడేవారే లేరు. ఇదివరకో చదువుకునే రోజుల్లో స్టూడెంట్స్తో జాలీగా గడిపాడు. ఆ తర్వాత సినిమా యాక్టర్ అయ్యాక కావలసినంత మందితో జోక్స్ వేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చిన్నగా పాడుకుంటూ ఎంతో హుషారుగా మరెంతో ఉత్సాహంగా గడిపాడు కాలం. ఇప్పుడు ఏదీ లేదు, అంతా బందికానా. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఓ వారంలో తని చెర నుంచి విముక్తి పొందవచ్చు. ఒక్కడు స్థిమితంగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉండగా వచ్చాడు రావు. అతన్ని చూడగానే నశాలం అంటిపోయినా తమాయించుకున్నాడు విద్యాధర్. ఈ రోజు వరకు లెక్క వేస్తే నాకు 11,000 రావాలి. మీరు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అంటే నా చేత చెక్కు ఇప్పించడం, స్లిప్పు రాయించడం అన్నీ చేశారు కానీ అవి బ్యాంకుకి పంపలేదు. నా పేర జమ కాలేదు. మీరు అన్నమాట తప్పితే ఎలాగా అని అడిగాడు మెల్లగానే. ఇంతవరకు డబ్బు మీ పేర కట్టడానికి డబ్బు లేకపోయింది. రేపు ష్యూర్గా జమ చేస్తాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మీరు బ్యాంకుకి ఫోన్ చేసి కనుక్కోండి. మనీ మీ పేరున ఉంటుంది అన్నాడు తాపీగా రావు. విద్యాధర్ రెట్టించలేదు. సరే, ఇన్నాళ్ళు ఆగినవాడు తను ఇంకో రోజు ఆగలేడా అని తనకి తనే జవాబిచ్చుకున్నాడు విద్యాధర్. మీరు ఆ విషయంలో శంకించవలసిన పని లేదు అన్నాడు రావు. అందుకు తల పంకించాడు విద్యాధర్. నేను బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళరావచ్చా అని అడిగాడు విద్యాధర్. బీచ్కా? అది అంత అవసరమా అని అడిగాడు రావు. అవసరమే మరి. ఒక విధంగా చెప్పాలంటే మరీ కాళ్ళు చేతులు కట్టినట్టు ఇలా కూర్చోవాలంటే చిరాగ్గా ఉంది. ఆ మాటకు రావు క్షణం ఆలోచించి, బాగానే ఉంది, రేపు వెళ్ళండి. కారు డ్రైవరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు. రేపు ముందుగా చెబితే డ్రైవర్ ఉండి మిమ్మల్ని తీసుకువెళ్ళి తీసుకువస్తాడు. దానికి తల ఆడించక తప్పలేదు విద్యాధర్కి. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఈ మహానుభావుడి పర్మిషన్ తీసుకువెళ్ళాలి కాబోలు అనుకున్నాడు ఒళ్ళు మండినా. రావు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడే ఉంటే అతను ఏం ప్రశ్నలు వేస్తాడో అని భయపడి. ఇంతకు ఊరు వెళ్ళిన ఇంద్రనాథ్ క్షేమంగా ఉన్నాడా? బాగున్నాడో లేదో? అసలు ఒక ఉత్తరం ముక్క రాసినట్టు లేడు. ఎన్నాళ్లలో వస్తాడో? అసలు వెళ్ళిన పని అయిందో లేదో? ఒక్క విషయం ఫోన్ కూడా చేసినట్టు లేడు రావుకి. ఫోన్ చేసినా ఉత్తరం రాసినా తనకి మాట మాత్రం తెలియజేయడా అని అనుకున్నాడు విద్యాధర్. అతను కనుక ఇంకా ఇప్పట్లో ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేకపోతే తను చచ్చాడన్నమాటే. అతను రావడం లేట్ అవుతోంది అంటే తను ఏం చేయాలి? ఏ విధంగా ఇక్కడ నచ్చచెప్పి తను వెళ్ళిపోగలడు? తను ఈ వారం మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండటం జరగదు. అది రేపు రావుని కనుక్కొని తన ఈ మాట స్పష్టం చేయాలి. అప్పుడు కానీ తనకు మనశ్శాంతి ఉండదు.
ఈ శృంఖలాల మధ్య అష్టైశ్వర్యాలు అనుభవించే కంటే స్వేచ్ఛగా మంచినీళ్లు తాగి పడుకున్నా మేలే. ఇంకా ఈ వాతావరణానికి తను పూర్తిగా గుడ్ బై చెప్పాలి అంటూ రకరకాలుగా ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు మదిలో శ్రీవిద్య మెదిలింది. ఆమెకి తనే విధంగానూ సహాయం చేయలేడో. తను ఇంద్రనాథ్ కాడో. ఆమె ఎంత ముచ్చటపడినా అది 3 నాళ్ల ముచ్చట లాంటిదే. బాహాటంగా తనెవరో చెప్పలేడు. చెప్పి ఆమె మనసు చూరగొనలేడు. తన అదృష్టం బాగుండి ఇక్కడి నుంచి త్వరగా బయటపడితే, తను విద్యాధర్గా మారిపోతే అప్పుడు తనను పరిచయం చేసుకుంటూ ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించవచ్చు. ఆమె ఇష్టపడినా తిరస్కరించిన పర్యవసానం ఏదో అప్పుడే తేలాలి. సినిమా నటుడంటే ఆమె వరించి వస్తుందో, ఆ వేషాలేసేవాడితో పెళ్ళేమిటి అని అనుకుంటుందో, ఆమెని అప్పుడు అడిగి తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఇంద్రనాథ్ స్థానంలో ఉండి ఏం మాట్లాడినా రేపు అసలు ఇంద్రనాథ్కి తలభారంగా తయారైపోవచ్చు. ఎందుకొచ్చిన బాధ? ఆమెనలా మనసులోనే ఆరాధిస్తూ ఉండటం మంచిది, బయటపడి నిరాశను ఎదుర్కొనే కన్నా. కలలు, ఊహాలోకం అవి ఎంతో అందమైనవి. అందులో యథేచ్ఛగా ఎన్ని ప్రేమలీలలైనా జరుపుకోవచ్చు, ఎంత ఆనందమైనా అనుభవించవచ్చు, ఎన్ని డ్యూయెట్లైనా పాడుకోవచ్చు. దానికి అడ్డు అదుపు లేదు అనుకుంటూ శ్రీవిద్యని గురించిన తలుపుల్లోనే మునిగి ఉన్నాడు విద్యాధర్. ఆ రాత్రి మళ్ళీ వచ్చింది మీనా. ఏం చేశారు నా నగల మాట అని అడిగింది. చేసేందుకేముంది, ఒకరోజు వీలు చూసుకుని నిన్ను తీసుకువెడతాను. ఆ రోజున నీకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకుందువు గాని అని జవాబిచ్చాడు విద్యాధర్. ఆ మాటకి కళకళలాడింది మీనా ముఖం. ఎప్పుడా మంచి రోజు అని అడిగింది అతనికి మరింత దగ్గరగా జరుగుతూ. 1 వారం తర్వాత. అబ్బా, వారం దాకా ఆగాలా? అవును, ఆగాలి. మొన్న 1,00,000 రూపాయలు అమ్మ పేరున వేశాక మళ్ళీ వచ్చిన చెక్కులు క్యాష్ కావాలిగా అన్నాడు నమ్మకం కలిగేట్టు. మొత్తానికి మీరు ఏది చెప్పినా వాయిదాలు వేయకుండా మటుకు ఉండరు అంది కినుకుగా. ఏం చేయను, నా జీవితం అలా తయారైంది రాను అన్నాడు. మీనా ఏం మాట్లాడలేదు. ఆమె కోరికకు వాయిదా వేశాడు కనుక బహుశా వెళ్ళిపోతుందని అనుకున్నాడు. కానీ ఆ రాత్రి రోజులా ఆమె వెళ్ళిపోలేదు. తనని తీగలా అల్లుకుపోవడం గమనించి ఇక ఈ రాత్రికి ఆమెతో గడపక తప్పదని గ్రహించాడు. ఆమె కోరిక తీర్చకపోతే తనని అసమర్థుడు అనుకుంటుంది. నిండా మునిగిన వాడికి చలేముందని ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆ రాత్రి అంతా అతని దగ్గర ఉండి తెల్లవారుతుండగా వెళ్ళిపోయింది మీనా. ఈ సంయోగం, ఈ ఆనందం రాబోయే దుఃఖానికి నాంది వాచకం కాకుండా ఉంటే చాలు అని అనుకున్నాడు. మామూలుగా లేచి తన పనులన్నీ ముగించుకుని ఆఫీస్కు వెళ్ళిపోయాడు విద్యాధర్. శ్రీవిద్య అతన్ని చూసి కనిపించని చిరునవ్వు విసిరింది. అది గమనించాడు విద్యాధర్. ఆ కాస్తకి అతని మనసు పరవశించిపోయింది. తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాక ఏవో ఉత్తరాలు తీసుకువచ్చింది. అవి అతనికిస్తూ, ఇంతవరకు మా నాన్నకి డబ్బేమీ రాలేదు ఈ ఆఫీస్ నుంచి అని చెప్పింది. అది అనుకుంటున్నదే కనుక పెద్దగా ఆశ్చర్యపోలేదు అతను. అది రావు జేబులోకి పోయిందని వెంటనే గ్రహించాడు. శ్రీవిద్య వెళ్ళిపోయింది. రావు కాసేపు ఉండి ఎక్కడికో వెళ్ళాడు. అతను వెళ్ళిపోయాక జాయ్ అక్కడ విద్యాధర్ ఏం చేస్తుంటాడో అని 1000 కళ్ళతో కనిపెట్టి ఉండటం గమనించాడు. ఆ మధ్యాహ్నం 3 గంటలకి బ్యాంకుకి ఫోన్ చేశాడు విద్యాధర్. ఉదయమే క్యాష్ అయింది సార్ అంటూ జవాబిచ్చాడు బ్యాంక్ మేనేజర్. అప్పటికి కాస్త ఆత్మ శాంతించింది విద్యాధర్కి. సాయంత్రం బీచ్కి వెడదాం అన్నాడు కారు డ్రైవర్తో. అలాగేనన్నట్లు తల పంకించాడు వెంకట్రత్నం. బీచ్కి జాయ్, రావు కూడా హాజరయ్యారు. అది చూసి ఒళ్ళు మండినా తమాయించుకున్నాడు. వాళ్ళిద్దరూ కూర్చున్న చోటుకి కాస్త దూరంగా వెళ్ళి కూర్చున్నాడు విద్యాధర్. అక్కడే తచ్చాడుతున్నాడు వెంకట్రత్నం. జాయ్, రావు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే, బాబుగారు నా ఉత్తరం చదివారా అని అడిగాడు. చదివాను. నేను రావుతో చెబుదామనుకుంటూ ఉండేలోగానే నీకు జీతం ఇవ్వడం జరిగిపోయింది. డాక్టర్ దగ్గర మీ నాన్నకి వైద్యం చేయించు, నేను డాక్టర్ గారికి చెబుతాను అన్నాడు విద్యాధర్. ఆ మాటకి సంతోషించాడు వెంకట్రత్నం. ఎప్పుడు చెబుతారు బాబు? రేపు నేను సెక్రటరీ చేత ఫోన్ చేయిస్తాను. ఎల్లుండి ఉదయం తీసుకువెళ్ళు. వెంకట్రత్నం నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. కాసేపలా తిరిగి తిన్నగా కారు దాకా వచ్చాడు విద్యాధర్. అనుసరించారు జాయ్, రావు. కారు ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. కారు గ్యారేజ్లో పెట్టి డ్రైవర్ వెళ్ళిపోయాడు. రావు లోపలికొచ్చాడు. ఏమిటి మీతో అతను చెప్తున్నాడు అని అడిగాడు.
ఎవరు అని అడిగాడు విద్యాధర్. అతగాడే డ్రైవరు. ఏముంది మాట్లాడటానికి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అతనేదో చెబుతున్నట్లుంటేనో. మీ మీద కాదులేండి టపిమని అన్నాడు విద్యాధర్. నా మీదేముంటుందని చెప్పుకోవడానికి అన్నాడు ఏమనాలో తోచక. మరికనేం ఏదో సామాన్య విషయాలు తప్ప డ్రైవర్లు యజమానులతో ఏం చర్చిస్తారు? రావు మళ్ళీ ఏం మాట్లాడలేదు. మీ అనుమానం ఏమిటో చెబితే బాగుంటుంది అన్నాడు విద్యాధర్. నా అనుమానం ఏమీ లేదు. అతగాడు డబ్బేమన్నా కావాలని అడుగుతున్నాడేమోనని. నిన్న మీరందరికీ జీతాలిచ్చారుగా, ఎందుకు అడుగుతాడు? ఎదురు ప్రశ్న వేశాడు విద్యాధర్. ఏముంది, ఈ రోజుల్లో ప్రతివాడికి ఎంత డబ్బు ఇస్తున్నా చాలదన్న ఏడుపే. విద్యాధర్ మాట్లాడలేదు. అంత ప్రాణావసరం వస్తే మన పని వాళ్ళకి మనం సర్దకపోతే ఎవరిస్తారు? అలా అని ఎంతవరకు? వాళ్ళ చెల్లెళ్ళ పెళ్ళికి తీసుకున్న అప్పు తీరకుండానే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అంటూ మళ్ళీ డబ్బు. ఇది కాక మళ్ళీ మనం అదనంగా ఇస్తే ఇవన్నీ ఎప్పుడు తీర్చుకుంటాడు? అలాగే తీరుస్తూ ఉంటాడు అతని సర్వీస్ అయ్యేలోగా అన్నాడు విద్యాధర్ నవ్వుతూ. రావు మాట్లాడలేదు. ఇతగాడు చూడబోతే డ్రైవరు పక్షం వహిస్తున్నట్టు తోస్తోంది అని అనుకున్నాడు. అప్పటికి సంభాషణ ఆపుచేసి రావు ఇంటికి వెళ్ళిపోయాడు. విద్యాధర్కి రావు మాటలు విన్నాక తను పర్సనల్గానైనా డ్రైవర్కి డబ్బులిచ్చి ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. మిస్ శ్రీవిద్య, మన కంపెనీ డాక్టర్ గారికి ఫోన్ చేయండి. రేపు డ్రైవర్ వెంకటరత్నం తన తండ్రిని తీసుకువస్తాడని, చూసి సరిగా ట్రీట్మెంట్ ఇవ్వమని నేను చెప్పానని చెప్పండి. ఇంత క్రితం అతనికి సుస్థి చేస్తే అదే యాక్సిడెంట్ అయితే తను ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తేనని చెప్పండి అని చెప్పాడు. విద్యాధర్ శ్రీవిద్య తన దగ్గరికి వచ్చినప్పుడు కాగితాల మీద సంతకం చేస్తూ, అలాగే సార్ అంది శ్రీవిద్య. రక్షించింది మీరే చేయండి సార్ అనకుండా. తనకి ఆ డాక్టర్ ఎవరో, అడ్రస్సు, ఫోన్ నెంబరు అసలేవి తెలియవాయే. అందుకే శ్రీవిద్యకి అంటగట్టాడా పని. ఆ తర్వాత రావుతో తలపడే యుద్ధానికి సంసిద్ధత చూపుతూ శ్రీవిద్య డాక్టర్ గారికి ఫోన్ చేసింది. సరిగ్గా డైరెక్టర్ గారు చెప్పమన్నవే చెప్పింది. రావు కాగితాలు చూసుకుంటున్నాడు. జాయి మటుకు ఆమె ఫోన్ చేస్తుంటే చూశాడు. సార్, సెక్రటరీ ఎవరికో ఫోన్ చేస్తోంది అని చెప్పాడు రావుతో. కనుక్కుంటానులే అన్నాడు రావు పేపర్ వెయిట్ క్రింద కాగితాలు పెడుతూ. అనడం ఏమిటి, లేవడం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగాయి. తిన్నగా రావు విద్యాధర్ దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి ఫోన్ చేస్తున్నారు అని అడిగాడు. ఆ మాటకి, ఆ అడిగే తీరుకు ఒళ్ళు మండిపోయింది విద్యాధర్కి. అసలు జవాబు చెప్పాలని కూడా అనిపించలేదు. కానీ చెప్పకపోతే ఊరుకోడని తెలుసు. ఏదైతే అదైందన్న తెగింపు వచ్చింది విద్యాధర్లో. డాక్టర్ గారికి. దేనికి? వెంకటరత్నం నాన్నకి సీరియస్గా ఉందట. డాక్టర్కు చూపించుకుంటానంటే చెప్పిస్తున్నాను. రావు ముఖం ఎర్రబడింది. మీరు నాతో మాట మాత్రం చెప్పకుండా సెక్రటరీతో చెప్పి ఫోన్ చేయించడం ఏం బాగాలేదు. చూడండి రావు గారు, మీరు నన్ను ఇక్కడికి డైరెక్టర్ గారి హోదాలో తీసుకువచ్చారు. ఆయన గారిలా ఉండాలన్నారు. బ్యాంకు సంతకాల దగ్గర నుంచి చేయించుకుంటున్నారు. ఒక చిన్న విషయంలో, అది క్రింద పనివారి విషయంలో నాకంటూ ఒక నిర్ణయంగా ప్రవర్తించకపోతే అనుమానం రాదా? మీ చేతిలో కీలుబొమ్మని అనుకోడా అని ఎదురు ప్రశ్న వేశాడు విద్యాధర్. మీరు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ మాకు చెప్పి మా అనుమతి తీసుకొని అప్పుడు చేయాలి అన్నాడు రావు. ఎందుకొచ్చింది బాధ? నేను ఈ రోజుతో నా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు ఏం చెప్పుకున్నా మీ స్టాఫ్కి నాకు బాధ లేదు. ఈ పంజరపు జీవితం నాకొద్దు అన్నాడు విద్యాధర్. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇంద్రనాథ్ గారు వచ్చేదాకా ఉండాలి అన్నాడు రావు. నేను అలా అని మీకు కాగితం రాసివ్వలేదు. పోనీ అలా చూసుకున్నా మీకు ఇష్టం లేకపోతే మధ్యలో వెళ్ళిపోతానని కూడా చెప్పలేదు ముందు అన్నాడు రావు. చెప్పలేదు, ఆ మాట నిజమే. కానీ మీ ట్రీట్మెంటు ఇంత ఇదిగా ఉంటుందని తెలియలేదు. ఊహించి ఉంటే అప్పుడే ఆ షరతు కూడా చెప్పేవాడిని కోపంగానే అన్నాడు విద్యాధర్. రావు ఏదో అనబోయేలోగా శ్రీవిద్య రావడంతో ఆ ప్రసంగం మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. శ్రీవిద్య తెచ్చిన లెటర్స్ చూడడం ప్రారంభించాడు విద్యాధర్. మధ్యాహ్నం లంచ్ టైంలో శ్రీవిద్య చెట్టు క్రింద భోజనం చేయడానికి వెడుతుంటే వెంకటరత్నం కనిపించాడు. ఆమెను ఏ విషయం అడగాలనుకుంటున్నాడో ఆమె కలగజేసుకుని మాట్లాడింది. వెంకటరత్నం, రేపు మీ నాన్నగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళు. ఈరోజు ఫోన్ చేశాను అంది. ఆ మాటకి ముఖం వికసించింది వెంకటరత్నానికి. చాలా సంతోషం అమ్మా. నిన్న బాబుగారు బీచ్కి వస్తే చెప్పాను. ఫోన్ చేయిస్తానన్నారు మీ చేత అన్నాడు. అవును, ఉదయం నాకు వచ్చి రాగానే చెప్పారు.
మళ్ళీ ఆలస్యం దేనికని అప్పటికప్పుడే ఫోన్ చేశాను. రావు విన్నాడో లేదో, డైరెక్టర్ గారు మంచివారే వెంకటరత్నం, కానీ ఆయనకి పట్టుకున్న గ్రహాలు అలాంటివి. అవునమ్మా, నిజమే చెప్పారు, కానీ ఇవన్నీ డైరెక్టర్ గారివే కదా. ఆయన ఎందుకు రావుకి భయపడతాడు? తను గట్టిగా ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళంతా నోరు మూసుకోవాల్సిందేగా అంటూ తన అనుమానం బయట పెట్టాడు వెంకటరత్నం. నిజమేననుకో, వాళ్లతో తగ్గు పడటం దేనికని ఆయన అభిప్రాయం అయి ఉండొచ్చు. వెంకటరత్నం మళ్ళీ ఏం రట్టించలేదు. పైగా శ్రీవిద్యకి కూడా భోజనానికి టైం చాలదు అని గబగబా భోజనం చేయాలని తొందరపడటం గమనించి అక్కడి నుంచి తప్పుకున్నాడు వెంకటరత్నం. ఆ పూట ఇంకా ఏం ప్రత్యేకతలు జరగకుండానే ఆఫీసు ముగిసింది. రావుకి కోపం వచ్చినట్లుంది. మౌనంగా కూర్చున్నాడు కారులో. అతన్ని విద్యాధర్ కూడా పలకరించలేదు. కారులోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఇంకా ఏమన్నా మాట్లాడతాడేమో, అక్కడి నుంచి వెళ్ళిపోదామన్న తలంపుతోనే ఉన్నాడు సిద్ధంగా. రావు ఇంటికి వచ్చాక, డ్రైవర్ వెళ్ళిపోయాక విద్యాధర్ గదిలోనే కూర్చుని ఉన్నప్పుడు అమ్మగారు అంటూ కేక వేశాడు రావు. ఆ కేక అలా వినంగానే ఇలా వచ్చేసింది ముసలావిడ మీనాంబిక. ఆవిడ చేతిలో 500 రూపాయల కాగితం పెట్టి, ఇది డైరెక్టర్ గారు మీకు మీనాదేవి గారికి ఖర్చుల నిమిత్తం వాడుకోమన్నారు అంటూ చెప్పాడు. 300 తను తీసుకుని 200 గంగుల్ని పిలిచి అక్కడ తగిలేసిరా అంది విసుగ్గా. అక్కడ అన్నది ఎక్కడో గంగులకి తెలుసు కనుక తీసుకుపోయి మీనాకి ఇచ్చి వచ్చాడు. రావు వెళ్ళిపోయాడు. విద్యాధర్ ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచన ఎంతవరకు వచ్చిందంటే, ఆ రాత్రి గదిలోకి పడుకోవడానికి వెళ్ళినప్పుడు బీరువా తాళం తీశాడు. అతనికి కావాల్సింది ఇంద్రనాథ్ ఏ ఊరు వెళ్ళాడో తెలుసుకోవడం, ఆ అడ్రస్ సంపాదించి లెటర్ రాయడం. ఆ బీరువా తాళం ఆఫీస్ గదిలో డ్రాయర్లో ఉంది. అది తీసి జేబులో వేసుకున్నాడు. ఆ పడక గదిలో బీరువాదే అయి ఉంటుందని. అది పెట్టి తిప్పగానే తాళం వచ్చింది. ఆ బీరువాలో కొన్ని పుస్తకాలు, ఒక కవరు, ఒక ఆల్బం, కొన్ని నోట్ల కట్టలు, ఏదో డాక్యుమెంట్లు కనిపించాయి. డబ్బు ఉంచి మిగిలినవన్నీ తీసి మంచం మీద పెట్టుకొని బీరువా తాళం వేయకుండా దగ్గరికి వేసి మంచం మీద కూర్చున్నాడు. ముందు ఆల్బం తీశాడు. ఆ ఆల్బంలో మొదటి పేజీలో ఇంద్రనాథ్ ఫోటో ఉంది. నిజంగానే ఇంద్రనాథ్ తనలానే ఉన్నాడు, కొన్ని స్వల్పమైన మార్పులు తప్ప. ఆ పక్క పేజీలో మీనా ఇంద్రనాథ్ల పెళ్లి ఫోటో ఉంది. మరోటి అతని తల్లి, అతని తండ్రి, అతను, వాళ్ళతో పాటు మరెవరో ఉన్నారు, 3 వ్యక్తులు. మరో ఫోటోలో ఇంద్రనాథ్ ఏదో పెద్ద ఫంక్షన్లో ప్రసంగిస్తున్నప్పుడు తీసిన ఫోటో ఉంది. చివరగా ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ స్కూటర్ మీద చెయ్యి వేసి నిలబడిన ఫోటో ఉంది. దాని వెనుక పి ప్రశాంతి ఫైనల్ BSc అని ఉంది. ఆ ఫోటోనే ఒక నిమిషం పరీక్షగా చూశాడు. ఎవరా ఈ ప్రశాంతి అని అనుకున్నాడు ఆశ్చర్యంగా. ఆ ఆల్బం తీసి బీరువాలో దాచాడు. పుస్తకాలు తీశాడు. అందులో ఒకచోట ఒక కాగితం కనిపించింది. అందులో, నా తదనంతరం నా ఆస్తి అంతా ప్రశాంతికే రాసిస్తాను, ఆమెని పెళ్లి చేసుకుంటాను, మీనాతో జీవితం అనుకున్నంత ఆనందదాయకం కాదు అని ఉంది. ఇది ఇంద్రనాథ్ చేతివరాతి అయి ఉండాలి. ఆ కవర్ తీశాడు. అందులో కొన్ని డాక్టర్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ సర్టిఫికెట్ పరిశీలిస్తూ అదిరిపడ్డాడు విద్యాధర్. ఆ కాగితంలో మీనా ఎప్పటికీ తల్లి కాలేదు, ఆమెకు గర్భాశయ దోషాలున్నాయి, ఆపరేషన్ చేసి ఆ సంచి తీసివేయాల్సి రావచ్చు అన్నది చదివి దిగ్భ్రాంతుడయ్యాడు. మరో డాక్టర్ ఇచ్చిన రిపోర్టు ఆమె గర్భాశయానికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటూ రాశాడు. అంటే ఇంద్రనాథ్కి అనుమానం తీరక రకరకాల డాక్టర్లకి చూపించి ఆమె విషయం అనుమాన నివృత్తి చేసుకున్నాడన్నమాట. మీనాకి బిడ్డలు కలగరు కనుక అతను ప్రశాంతి అన్న పిల్లని పెళ్లి చేసుకుందామని, ఆమెకి పుట్టేవారికి ఆస్తి రాసివ్వాలని అనుకోవచ్చు. ఆ కవర్లో మళ్ళీ ఆ కాగితాలు పెట్టి, అది కూడా యథాస్థానంలో పెట్టి ఆ డాక్యుమెంట్లు పరిశీలించాడు. చివరకు ఆ డాక్యుమెంట్ల పుణ్యమా అని ఇంద్రనాథ్ ఢిల్లీ వెళ్ళాడని మటుకు కనిపెట్టగలిగాడు విద్యాధర్. అన్నీ మూసేసి బీరువా తాళం వేసి తన మంచం మీద పడుకున్నాడు. అగాధమైన ఇంద్రనాథ్ వ్యాపారాలు, సంసారం, అతని చుట్టూ ఉన్న వింత వ్యక్తులు అంతా కళ్ళ ముందు గిరగిరా తిరుగుతుండగా మొత్తం మీద అంతా గందరగోళమైన జీవితమే అనుకున్నాడు సానుభూతిగా. ఈ పరిశోధనంతా ముగిశాక అతన్ని వేధిస్తున్నవి 2 సమస్యలు. ఒకటి, ఇంద్రనాథ్కి ప్రశాంతి అన్న అమ్మాయి తెలుసని మీనాకు తెలుసా? ఇప్పుడు అతను ఒక్కడే వెళ్ళాడా ఢిల్లీ? ఆమెను కూడా తీసుకువెళ్ళాడా? రెండవది, తనలోని అశక్తత మీనాకు తెలుసా? ఆమెకి ఇచ్చిన మెడికల్ రిపోర్టును గురించి ఇంద్రనాథ్ ఆమెకి చెప్పాడా? ఇప్పుడు ఆ ఢిల్లీ అడ్రస్సు కరెక్టుగా తనకి తెలిస్తే ఇంద్రనాథ్కి లెటర్ రాయవచ్చు. ఇలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు అతను.
న్యూఢిల్లీలో పార్లమెంటు వీధిలో ఒక మేడ ముందు కారు ఆపాడు ఇంద్రనాథ్. కారు హారన్ వింటూ చెంగున లేడిలా బయటకు వచ్చింది ప్రశాంతి. ఇంద్రనాథ్ని చూడగానే ఆమె ముఖం మల్లెపువ్వులా వికసించింది. హలో డియర్, హౌ ఆర్ యూ అని అడిగాడు ఇంద్రనాథ్ కారు దిగుతూ. ఫైన్ అంటూ నవ్వింది ప్రశాంతి. అమ్మా బావ వచ్చాడు అంటూ లోపలికి వినబడేలా ఒక్క అరుపు అరిచింది. లోపల నుంచి చేయి తుడుచుకుంటూ వచ్చింది సావిత్రమ్మ. ఏమయ్యా, అంతా కులాసానా అంది పలకరింపుగా. అంతా బాగానే ఉన్నాం అంటూ సోఫాలో కూర్చున్నాడు ఇంద్రనాథ్. వేడివేడి టీ తీసుకువచ్చింది ప్రశాంతి. బావగారు టీ అంది ఓరగా చూస్తూ. వేడిగా ఉందా? మీకు కావలసినంత వేడి అంది నవ్వుతూ. ఆ కప్పు అందుకుని తాగుతూ, ఒట్టి కాఫీయేనా అని అడిగాడు మందహాసంతో. ఇంకా ఏం కావాలి? అసలే వేడెక్కి వచ్చాను, ఒక తీయని కిస్ ఇచ్చావంటే మళ్ళీ ఏం అడగను ప్రస్తుతం అన్నాడు ఇంద్రనాథ్ చిలిపిగా. ఆశలకేం లోట్లేదు అంటూ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది ప్రశాంతి. వంటింట్లో ముఖ్యమైన పనులు చక్కబెట్టుకుని వచ్చింది సావిత్రమ్మ. మీ అమ్మగారు బాగున్నారా అని అడిగింది అతని ఎదురుగా సోఫాలో కూర్చుంటూ. బాగానే ఉన్నారు. బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్కేం బాగానే ఉంది అన్నాడు ప్రశాంతి కేసు చూస్తూ. ఏదన్నా పని మీద వచ్చావా? అవును, బిజినెస్ టూర్ మీద వచ్చాను. అతనికి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. నేను ఒక్కరోజే ఉంటాను ప్రశాంతి, రేపు ఉదయం అలహాబాదు వెళ్ళాలి అన్నాడు. అదేమిటి బావా, ఒక్కరోజేనా మా ఇంట్లో ఉండేది? కాస్త కోపంగానే అడిగింది ప్రశాంతి. ఈసారికి ఒక్కరోజు మాత్రమే ఉండేది, రేపు మళ్ళీ వెడుతూ వస్తానులే వీలైతే. ఎన్నాళ్లలో వస్తావు? ఇంకొక 5-6 రోజులు పట్టొచ్చు. ప్రశాంతి మౌనంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవిడ గారికి కోపం వచ్చినట్లుంది. ఇక్కడికి రావాలంటే ఇదే బాధ. వెంటనే వెళ్ళిపోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. వెడతానంటే అలిగి కూర్చుంటుంది. ఇంత దూరం వచ్చాక ఆమెను చూడకుండా వెళ్లే బుద్ధి కాదు. భోజనం వేళ వరకు కనిపించలేదు ప్రశాంతి. అతని మనస్సు చివుక్కుమంది భోజనం దగ్గర కనిపించింది. ఏం ప్రశాంతి, నా మీద కోపం వచ్చింది కదూ? నీకు నేను వెళ్ళిపోతానంటే ఎంత బాధగా ఉంటుందో, మరి నువ్వు మద్రాసు వస్తానని రాకపోతే నాకు అంతే బాధగా ఉంటుంది కదా అని అడిగాడు ఇంద్రనాథ్. నేను రావచ్చు బావా, కానీ అక్కడ మీ ఇంటి పరిస్థితులు నన్ను ఒక్కరోజు కంటే ఉండనీయవు. మీ అందరి మధ్య కలతను సృష్టించడం దేనికి అని నేను రాను అని జవాబిచ్చింది ప్రశాంతి. నీకోసం ఒక ఇల్లు తీసుకుంటాను, వస్తావా అని అడిగాడు తినడం ఆపి. నా మటుకు నాకు రావడానికి ఏం అభ్యంతరాలు ఉండకపోవచ్చు, కానీ మా వాళ్ళకి లోకానికి భయపడాలి కదా. ఒకరికి భయపడినంత కాలం నీకు నాకు సుఖం ఉండదు. అలా అని మనం తెగించినా విచ్చలవిడిగా తిరుగుతున్నారని ప్రతివారు వ్యాఖ్యానిస్తారు, అది మర్చిపోవద్దు అంది. పోనీ నువ్వు ఈ ఢిల్లీలోనే ఉండు, నేను నెలకి 1 వారం నీ దగ్గర ఉండి వెడతాను. మనం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు ఇంద్రనాథ్. వద్దులే బావా, నువ్వు నన్ను రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవద్దు. నేను ఇలాగే జీవితాంతం నీ మీద ప్రేమతో అవివాహితగానే ఉండిపోతాను అంది తల వంచుకుని. ఆమె కళ్ళంబడి 2 నీటి బొట్లు రాలిపడటం అతను స్పష్టంగా గమనించాడు. వెంటనే అన్నం ముందు నుంచి లేచి ఆమె కళ్ళు తుడిచాడు. ప్రశాంతి, ఈ నీ కన్నీటి బిందువులే చాలు నన్ను నువ్వెంతగా గాఢంగా ప్రేమిస్తున్నది అర్థమైంది. ఇంత ప్రేమమై గుండెలు ఆవేదనతో జ్వలించడం నాకు క్షేమం కాదు. ప్రశాంతి, నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చగలిగే రోజు వస్తేనే నీ దగ్గరకు వస్తాను. అందాక ఇక ఈ ఢిల్లీ ముఖం చూడను అంటూ గబగబా ఆ పెట్టిన అన్నమే మారు అడగకుండా తిని లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు బొమ్మలా నిలబడి చూడసాగింది ప్రశాంతి. పేరుకే ఆమె ప్రశాంతి, మనసులో శాంతి అనేది కరువైన అపరంజి బొమ్మ. ఆ రాత్రికి రాత్రే బయలుదేరాడు కారులో అలహాబాద్కు. తను వచ్చి 22 రోజులు దాటిపోయింది. ఒక్కొక్క ఊరే తనిఖీ చేసుకుంటూ ఢిల్లీ వచ్చాడు. రేపు అలహాబాద్లో పని చూసుకొని మళ్ళీ బయలుదేరాలి అనుకున్నాడు ఇంద్రనాథ్. తన స్థానంలో వచ్చిన వ్యక్తి సరిగ్గా ప్రవర్తిస్తున్నాడో లేదో, ప్రవర్తించకపోతే రావు ఎప్పుడో రహస్యంగా వార్త అందించేవాడు కనుక అంతా సవ్యంగానే ఉండి ఉండవచ్చు అనుకున్నాడు సంతృప్తిగా. అతనేం ఆలోచిస్తున్నాడో అదే ఆలోచనల మధ్య విద్యాధర్ తలక్రిందులవుతున్నాడు. మీనా అతనికి ఒక భయంకరమైన సమస్యగా పరిణమించింది. ఆమెకి చీటికి మాటికి కోపం వస్తుంది. అత్తకి కోడలికి అస్సలు పడదు. ముష్టి 200తోనే నా జీవితం వెళ్ళిపోతుందా అంటూ పడగదిలోకి రాగానే కంగున అడిగింది. ఎంత కావాలి అడిగాడు సౌమ్యంగా. మీ అమ్మగారికి తెలిసి 200, తెలియకుండా 400 ఇస్తున్నారు.
ఈ నెల నుంచి నాకు మొత్తం 1000 కావాలి. అంటే మీరు 800 ఈ గదిలోకి తెచ్చి అందించాలి అంది తీవ్రంగానే. అతనికి చటుక్కున బీరువాలోని నోట్ల కట్టలు గుర్తుకు వచ్చాయి. అలాగే రేపు రాత్రికి తెచ్చి అందిస్తాను. ఛీ, మీకు ఏది చెప్పినా వాయిదా వేయకుండా జరగదు. ఏం సంపాదన, ఏం మనిషి అంది రుసరుసలాడుతూ. మరి నువ్వు 800 ఇప్పుడేగా అల్టిమేటం జారీ చేశావు. అసలు మామూలుగా ఇచ్చే 4 తెచ్చారా? అది తీసుకురాలేదుగా. మొత్తం అంతా రేపు తెచ్చి పువ్వుల్లో పెట్టి మరీ అందిస్తాను. చూస్తాను అంది మూతి బిగించి. చూడు, ఆ డబ్బు నీ చేతిలో పెట్టుకునే అప్పుడు రా నా దగ్గరికి అన్నాడు విద్యాధర్. మీనా మాట్లాడలేదు. ఏమిటో ఆలోచిస్తున్నట్టు కనిపించింది. విద్యాధర్కి నిద్ర కూరుకు వస్తోంది. ఏమైతే అదే అయిందిలెమ్మన్నట్లు అటు తిరిగి పడుకున్నాడు. మీనా అతని పక్క పడుకున్నా ఆమెని గమనించనట్టే పడుకున్నాడు. అలా పడుకోగానే నిద్ర పట్టింది కూడా. అతనికి ఎంత గాఢంగా నిద్ర పట్టిందంటే మీనా ఉందో వెళ్ళిపోయిందో కూడా అతనికి అజలేదు. భర్తకి కోపం వచ్చి అటు తిరిగి పడుకున్నాడనుకుంది మీనా. లేపాలని ప్రయత్నించినా అతను లేవలేదు. మర్నాడు మామూలుగా ఆఫీస్కి వచ్చాడు విద్యాధర్. డ్రైవరు అతన్ని ఆఫీస్ దగ్గర దించి తను ఇంటికి వెళ్ళాడు, తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి. అతను వెళ్ళేసరికి తండ్రి ఎవరితోనో తగువ పడుతున్నట్లు అరుపులు వినిపిస్తున్నాయి. ఏమిటి నాన్నా అని అడిగాడు వెంకటరత్నం. ఏముంది, వాళ్ళేదో పేచీ పెడుతున్నారో విను అన్నాడు నీరసంగా మంచంలోంచి. ఎవరు మీరు అని అడిగాడు వెంకటరత్నం. మీరు కంపెనీకి 500 బాకీ, ఆ బాకీ వసూలు చేసుకురమ్మన్నారు. మీరు ఇవ్వందే కదిలేది లేదు అంటూ అక్కడే బైఠాయించాడా వ్యక్తి. దాంతో రావు పంపిన మనుషులని అర్థమైపోయింది వెంకటరత్నానికి. మీరు ఎవరు పంపగా వచ్చారు? ఎవరు పంపితే ఏంరా, నువ్వు కంపెనీకి బాకీ ఉన్నావా లేదా? అది తీర్చు అన్నాడు కర్కశంగా. ఎవరు పంపగా వచ్చారో తెలియకుండా మీకు డబ్బు ఎవరిస్తారు? ఈ రోజుల్లో మనిషిని నమ్మి డబ్బు చేతికిచ్చే వాళ్ళెవరూ లేరు. అయితే డబ్బు తీసుకురా మాతో. ప్రస్తుతం రాను, రావాల్సిన టైము కాదు. మీరు పదండి, నేను మా నాన్నగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి అప్పుడు వస్తాను. మీ నాన్నతో పాటు నువ్వు ఆసుపత్రిలో కూర్చోవలసి వస్తుంది డబ్బు ఇవ్వకపోతే. నేనెలాగూ డబ్బు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? అది నీ తాతగాడి సొమ్ము కాదు, ఆఫీస్ది. ఆ మాట అడగవలసింది మీరు కాదు, డైరెక్టర్ గారు. మరే నీకు చేత కాదు గనుక ప్రతిదానికి ఆయన కాళ్ళు పట్టుకుంటావు. మాతో మాట్లాడే దమ్ములేవిరా నీకు? నీకే రోషం ఉంటే మగాడివైతే బయటికి రారా, బలాబలాలు చూసుకుందాం. తను డైరెక్టర్ గారిని డైరెక్టుగా ఆశ్రయించడం వల్ల రావుకు వచ్చిన ఆగ్రహమే ఇప్పుడు రభసకు కారణమని తెలిసినా వచ్చిన వాళ్ళంతంత మాటలంటుంటే పౌరుషం పొడుచుకు వచ్చిన వెంకటరత్నం కోపంతో ఊగిపోతూ, ఏమిట్రా మీరు చూసేది అంటూ ముందుకు వచ్చాడు. దాంతో వాళ్ళిద్దరూ రెచ్చిపోయారు. ఒకరి మీద ఒకరు కలబడటం, కొట్టుకోవడం దాకా వచ్చింది పరిస్థితి. అక్కడే ఉన్న బల్ల ఎత్తి వెంకటరత్నం నెత్తి మీద బలంగా కొట్టి పారిపోయారా ఇద్దరు. అమ్మో అంటూ అరిచి పడిపోయాడు. ఈ గలబా అంతా చూస్తూనే ఉన్న కలగ చేసుకునే దమ్ములు చాలక అలాగే ఉండిపోయిన వారందరిలో చలనం కలిగింది. పడిపోయిన వెంకటరత్నాన్ని ఆసుపత్రికి మోసుకుపోయారు. మంచంలో అతని తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు. ఆ ఇరుగు పొరుగువారు ముసలాయనని ఓదార్చుతూ వెంకటరత్నం చెల్లెలి అడ్రస్సు రాబట్టారు. ఆ ఊరే కోడెంబాకంలో ఉంటుంది ఆమె భర్తతో. అక్కడికి సైకిల్ మీద వెళ్ళి చెప్పాడొకడు. వెంటనే ఆమె భర్త ఆఫీస్కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ అందుకున్నది శ్రీవిద్య. ఆమె సంగతి విని నిర్వీణురాలైంది. గదిలో విద్యాధర్ ఉంటే గబగబా వెళ్ళి అతని ఫోన్ కాల్ వినిపించింది. అది వినేసరికి మతిపోయింది విద్యాధర్కి. రావే ఇంత పని చేయించి ఉంటాడని గ్రహించి ఆగ్రహోదగ్ధుడయ్యాడు. ఎదురుగా రావు ఉంటే ఏమై ఉండేవాడో గాని అతను విద్యాధర్ ఎదురుగా లేకపోవడం వల్లే బతికిపోయాడు. రావుతో ముఖాముఖి తలపడితే గానీ లాభం లేదనిపించింది విద్యాధర్కి. కానీ ఏ విధంగా అన్నదే అతనికి తేలని సమస్య అయింది. ఇంకా నెల గడువు పూర్తి అవుతుంది. నేడో రేపో ఇంద్రనాథ్ ఊడిపడతాడు. అతనికి రావు దుశ్చర్యలన్నీ వినిపించకపోతే ఇక అక్కడ పనిచేసే వారికి భద్రత ఉండదు. కారు డ్రైవరు వెంకటరత్నం ఆసుపత్రి పాలవడంతో ఇప్పుడు డ్రైవింగ్ కూడా తన నెత్తినే వేసుకున్నాడు జాయ్ మహాశయుడు. అది మరింత మండించినా ఏం చేయలేకపోతున్నాడు విద్యాధర్. అంతవరకు తనకి రావాల్సిన డబ్బంతా బ్యాంకులో జమ కడుతూనే ఉన్నాడు రావు. డ్రైవరు వెంకటరత్నానికి ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కోండి అన్నాడు విద్యాధర్ శ్రీవిద్యతో. ఆమెతో పాటు ఆఫీస్ పనివారు ఆ రోజు ఉదయమే ఆసుపత్రికి వెళ్ళి చూసి వచ్చారతన్ని. అతను అపస్మారక దశలో ఉన్నాడు. ఆ విషయమే చెప్పింది శ్రీవిద్య.
అతని తాలూకు వారెవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మన మీద కేసు పెడితే మీరేం చేస్తారు అని అడిగాడు విద్యాధర్. ఆ మాటకి నిర్లక్ష్యంగా నవ్వాడు రావు. పోలీస్ కంప్లైంటా? వాడికి ఎన్ని వేల గుండెలుండాలి మన మీద రిపోర్ట్ ఇవ్వడానికి అని అడిగాడు. కానీ ఆ విధంగా అతని మీద కక్ష సాధించడం ఏమీ బాగాలేదు అన్నాడు విద్యాధర్. కక్ష? కారు డ్రైవర్ మీద కక్ష ఏమిటి అంటూ పెడీమని నవ్వాడు రావు. కక్ష దేనికి అంటే ఏం చెబుతానో, అతను మీ దృష్టిలో ఏదో ఘోరమైన తప్పిదం చేశాడని మీరు భావించి ఆ విధంగా ప్రతీకారం తీర్చుకొని ఉండవచ్చు అన్నాడు విద్యాధర్. అయితే అతను ఆసుపత్రి పాలవడానికి కారణం నేనంటారా అని అడిగాడు రావు. అక్షరాల మీరే నిక్కచ్చిగా అన్నాడు విద్యాధర్. ఇతగాడు కొంప అంటించేట్లున్నాడు. రేపొద్దున ఏదన్నా కేసు వస్తే తనకు వ్యతిరేకంగా చెప్పి అన్న నిర్ణయానికి వచ్చాడు రావు. అప్పటికి ఊరుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఏదో విధంగా ఇతని నోరు మూయించాలి, ఎలాగా అనే ఆలోచనతో రావుకు ఆ పూట అంతా దీన్ని గురించిన యావత్తోనే సరిపోయింది. వెంకటరత్నానికి ఏదో విధంగా సాయపడాలి. అది ఎలా? తన పేరున ఉన్న డబ్బులో కొంచెం తీసి ఇవ్వాలంటే ఇంద్రనాథ్గా ఉన్న తనకు అది ఎలా సాధ్యపడుతుంది? అతనికి వెంకటరత్నాన్ని చూసి రావాలని ఉంది, కానీ వెళ్ళడానికి ఎక్కడా అవకాశం లేదని చెప్పాలి. అతను ఆనాడు తనతో ఏదో చెప్పి ఉంటాడన్న భయమో, లేక తనతో చెప్పకుండా నేరుగా డైరెక్టర్ గారికి చెప్పాడన్న ఆగ్రహమో, మొత్తానికి ఏదైతేనే వెంకటరత్నాన్ని ఆసుపత్రి పాలు చేశాయి. సాయంత్రం ఇంటికి వచ్చాక రావు విద్యాధర్ మీద విరుచుకుపడ్డాడు. మిస్టర్, మీరు నేను పిలిస్తే వచ్చారు, డబ్బు కాసిపడి మాతో సహకరించడానికి అంగీకరించారు. ఇలా మాకు ఎదురు తిరుగుతూ మా పని వాళ్ళని సపోర్ట్ చేస్తే కాదు అన్నాడు తీవ్రంగా. మీరు అనవసరంగా అపోహపడుతున్నారు అన్నాడు. అపోహ లేదు, ఏం లేదు. మీరు మాకు అనుకూలంగా ఉండాలి కానీ వెంకటరత్నాన్ని సమర్థిస్తే ఎలాగా? మీ వాళ్ళకం చూస్తే వాళ్ళు నిజంగా కేసు పెడితే మాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేట్టే ఉన్నారు మీరు అన్నాడు క్షుద్రత్వం నిండిన కళ్ళతో రావు. అదిగో ఆ మాటే అనవద్దన్నాను అన్నాడు రావు కేసి తీక్షణంగా చూస్తూ విద్యాధర్. ఏదేమైనా కాస్త ధర్మసమ్మతంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష, అంతేగాని నేను ఒకరిని సమర్థించను, ఒకరిని తూలనాడను అన్నాడు విద్యాధర్ మళ్ళీ. అంతా ధర్మసమ్మతంగానే పోతోంది. లోకం ఎలా ఉంటే మనం అలా నడవాలి కానీ ధర్మోద్ధరణ ఒక్కరి వల్లే జరిగిపోదు అంటూ కర్కశంగా జవాబిచ్చాడు రావు. ఇంతకీ మీ బాస్ నుంచి లెటర్ కానీ, వస్తున్నట్లు వైర్ కానీ, ఫోన్ కానీ అందిందా అని అడిగాడు తటాలున ప్లేటు ఫిరాయించి విద్యాధర్. ఆయన సరిగ్గా నెలకల్లా ఇక్కడ ఉంటానన్నారు. ఏదన్నా మార్పు జరిగితే తెలియజేస్తానన్నారు. ఏ మార్పు జరగలేదనుకుంటాను, అందుకే రాయలేదు. బహుశా రావచ్చు. శుభం. ఆయన రావడం ఎంత త్వరగా జరిగితే నాకంత త్వరగా ఈ రొంపి నుంచి విరగడవుతుంది అన్నాడు. రావు మాట్లాడలేదు. ఆ రాత్రి మీనమ్మకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి గనుక బీరువాలో ఉన్న క్యాష్లోంచి ఆమె కోరినట్టే 800 తీసి ఇచ్చాడు. మీనా ముఖం ఇంత అయింది, కానీ విద్యాధర్ ముఖం పాలిపోయింది. ఇప్పుడు తన డబ్బు మీనాకివ్వడం వలన ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆలోచిస్తోంది అతని హృదయం. రేపు తను వెళ్ళిపోయి అసలు ఇంద్రనాథ్ వచ్చాక ముందు బీరువాలో కనపడని 800 వెతుక్కుంటాడు. ఆ తర్వాత మీనా ప్రతి నెల 1000 రూపాయలు కావాలన్న విషయం అతనికి తెలియదు కనుక మామూలుగా అతనిచ్చే 600 ఇస్తాడు భార్యకి. దాంతో ఆవిడ తారామండలానికి లేచి నేను క్రిందటి నెలలో ఏం చెప్పాను, ఆ నెల ఇచ్చి ఈ నెల ఎగ్గొడతారా అని అడుగుతుంది. అప్పుడైనా ఆటోమేటిక్గా తను ఆమె దగ్గర మెలిగినట్లు అర్థమవుతుంది. అప్పుడేమనుకుంటాడతను? భార్యతో సరిగా ఉంటాడా? తెగతెంపులు చేసుకుంటాడా? అప్పుడు మీనా పరిస్థితి ఏమవుతుంది? ఇవన్నీ చివరికి విషసర్పాలయ్యి కాటువేయవు కదా ఆమెని, తనని కూడా అనుకున్నాడు బాధగా. అతనికి ఇంద్రనాథ్ వస్తాడంటే ఒక విధంగా భయంగానూ ఉంది, మరో విధంగా సంతోషంగానూ ఉంది. అతనిక్కడి నుంచి బయటపడితే చాలు, ఎవరెలా పోతే తనకెందుకు అనిపిస్తోంది ఒక్కోసారి. మీనా పరిస్థితికి జాలి కలుగుతోంది. శ్రీవిద్య కనబడదన్న నిజం బాధ పెడుతోంది. ఇంద్రనాథ్ వస్తే తనని చూసి ఏమంటాడు? నా స్థానంలో ఉండి బాగా చేశారు అంటాడా? అసంతృప్తిగా ఫీల్ అవుతాడా? రకరకాల ఆలోచనలు అతన్ని వేధించసాగాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.